హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అరుణ. వెల్కమ్ బ్యాక్ టు మా వంట మీ ఇంట. ఈరోజు వచ్చేసి నేను మునక్కాయ మరియు మునక్కాయ గుడ్డు కాంబినేషను. ఈ కర్రీ వచ్చేసి చపాతీకి, అన్నంకి, గీ రైస్కి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఎగ్ మునక్కాయ కర్రీని మనము తయారు చేసుకునే విధానం చూసుకుందాము. ఇప్పుడు ఈ గుడ్డు మునక్కాయ కర్రీకి నేను మునక్కాయని గిన్నెలో వేసుకొని ఉప్పు వేసి నీళ్ళు వేసి ఉడికించుకుంటున్నాను. ఒక 15 నిమిషాల దాకా ఉడికించుకుంటున్నాను. అలాగే నేను గుడ్డును కూడా ఒక పక్కన ఉడికించుకుంటున్నాను నీళ్లు వేసి. చూడండి, ఇందులోకి నేను స్టవ్ అంటించి స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని 1 స్పూన్ దాకా ఆయిల్ వేసాను. అలాగే దీంట్లోకి మసాలా దినుసులు, అల్లం, వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, 2 ఉల్లిపాయలు కట్ చేసి తీసుకున్నాను. ఈ కొబ్బరి ఉల్లిపాయల్ని కాస్త ఫ్రై చేసుకుందాము. చూడండి, ఈ ఉల్లిపాయలు, ఎండు కొబ్బరి కొద్దిగా లైట్గా రంగు మారింది. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి నేను 3 టమాటాలని ఇందులో వేస్తున్నాను. వీటిని కొద్దిగా అలా ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనిద్దాము. చూడండి, ఇది కూడా కొద్దిగా ఫ్రై అయ్యాయి. ఇందులోకి 1/2 స్పూన్ కారం, పసుపు, కొద్దిగా ఉప్పు వీటిని కూడా ఇలా వేసాను. 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తామండి. చూడండి, అన్నీ చక్కగా 50% అయితే ఇవి మగ్గిపోయాయి. వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ పట్టుకుందాము. చూడండి, ఇలా మిక్సీ గిన్నెలోకి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూను గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి ఇందులో వేస్తున్నాను. 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి ఇందులో వేసి నేను మిక్సీ పట్టుకుంటున్నాను మెత్తగా. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూస్తున్నారా, ఇలాగా. దీన్ని ఇప్పుడు సపరేట్ సైడ్ పెట్టుకుందాము. ఇప్పుడు అదే గిన్నెలోకి 2 స్పూన్ల దాకా నూనెని వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మసాలాను రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని అంతటిని వేసి ఫ్రై చేసుకుందాము. ఈ మసాలా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంది చూడండి కార్నర్లో. ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిందంటే మసాలా ఫ్రై అయినట్టే. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీలో కొద్దిగా వాటర్ వేసుకొని ఇందులోకి వేస్తున్నాను. చూడండి, వాటర్ కూడా వేసాం కదా, వాటర్ కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నటువంటి మునక్కాయల ముక్కల్ని ఇందులో వేసుకుందాము. ఇప్పుడు ఈ మునక్కాయల ముక్కలను కూడా ఒకసారి అలా 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ కొద్దిగా అట్లా ఉడికించుకుందాము. ఆల్రెడీ ఉడికిపోయినాయి. కొద్దిగా మసాలాలో కొద్దిగా ఉడికితే మంచి టేస్ట్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఈ మునక్కాయలు అయితే చక్కగా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి ఎగ్స్ని కూడా ఇందులో వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాము. కదండి, మునక్కాయ ఎగ్ కర్రీతో చాలా అంటే చాలా మంచి టేస్టీగా ఉంటుంది. ఇది ఏ రైస్లో కానీ చపాతీలో కొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.